శ్రీల ప్రభుపాద की जय गौरताय की శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 9వ శ్లోకం. మన్యే ధనాభిజన రూప తపస్సుతౌజస్తేజః ప్రభావ బల పౌరుష బుద్ధియోగః నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవన్ గజయూధపాయ. ప్రహ్లాదుల ప్రతిజ్ఞ. మనుషులు ధనము, ఉన్నత జన్మము, సౌందర్యము, తపస్సు ఈ విషయాల కోసం అంటే ఇవన్నీ మనకు కావాలని కోరుకుంటాం. మనుషులకి ఏం కావాలి? ఎక్కువగా ధనం కావాలని కోరుకుంటాం. ఈ ధనం వలన మనం భగవంతుని ప్రతిపాదన చెయ్యలేకపోతే ఆ ధనం యొక్క అవసరం నిజంగా అవసరాలను కలిగి ఉన్నవారు కాదు. ధనం ఇతరమైన అవసరాలు చాలా తీరుస్తుంది, కానీ ఆ ధనం యొక్క స్వభావం ఏదేమిటంటే భగవంతుని ప్రీతిపాత్రం చేయాలి. తర్వాత ఉన్నత జన్మ అంటే ఎవరైనా గొప్పవారింట్లో పుట్టడం వలన అది సహజంగానే కీర్తి ప్రదర్శనలు కలిగి ఉంటాడు. కాబట్టి ఆ ఉన్నత జన్మ కూడా కృష్ణ భక్తిని, కృష్ణుని ప్రీతిపాత్రం చేయలేకపోతే ఎంతో గొప్ప జన్మ తీసుకున్నప్పటికీ ఉపయోగం లేదన్నమాట. చూడండి, కశ్యప ప్రజాపతి పుట్టినటువంటి హిరణ్యకశిపుడు ఉన్నారు. వారు ఆ జన్మ గొప్పదా తక్కువదా? కశ్యపుడు పుట్టాడు కాబట్టి చాలా గొప్పవారే, కానీ కృష్ణుని ప్రీతిపాత్రం చేయలేకపోతుంది కాబట్టి అది ఎందుకో కొరకాని అయిపోతుంది కదా. సౌందర్యం, మన యొక్క సౌందర్యం, మన యొక్క అందం ఏదైతే ఉందో ఆ అందం కూడా భగవాను ప్రీతిపాత్రం చేయాలి. చూడండి, ఇక్కడ కుబ్జ అనేటువంటి ఒక స్త్రీ ఉండేది, భాగవతంలో ఉంటుంది. ఆ కుబ్జ ఎలా ఉంటుంది? అందవికారంగా ఉంటుంది, కానీ ఆ సౌందర్యం అందవికారంగా ఉన్నా సరే భగవంతుని ఏదో విధంగా ఆకర్షించాలి. సో ఆవిడ భగవానుడు ఆకర్షించబడ్డాడు. సో అటువంటి ఆకర్షణ లేకపోతే భగవాను ఆకర్షించలేనటువంటి సౌందర్యం ఉపయోగం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ సౌందర్యం మనం ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం, కానీ ఎన్నో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా భగవానుని ఆకర్షించగలగాలి. మన యొక్క ఈ కార్యకలాపాల వలన, ఈ తపస్సు ఇతరమైన విషయాల వలన భగవానుడు తృప్తి చెందాలి. తపస్సు మనం చేసేటువంటి తపస్య, విద్య మనం ఏదైతే చదువుకుంటున్నామో ఆ చదువు భగవద్ జ్ఞానాన్ని మనం తెలియపరచాలి తప్ప అన్నిటికీ తెలియపరుస్తుంది, భగవద్ జ్ఞానాన్ని తెలియపరచదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇంద్రియ పటుత్వము, ఇంద్రియ పటుత్వం అంటే శక్తి, బలం, చక్కగా చూడగలరు, చక్కగా వినగలరు, ఎంత బరువైన మోయగలరు, ఇదంతా ఇంద్రియ పటుత్వం అన్నమాట. ఇదంతా ఉంది, కానీ భగవంతుడు సేవ చేయలేకపోతే ఇంద్రియ పటుత్వం కలిగేటువంటి ఉపయోగం ఏమి లేదు. ఉడుతుంది, ఉడితే చాలా బలం తక్కువగా ఉంటుంది, కానీ ఆ తక్కువ బలాన్ని భగవంతుడికి వినియోగం చేయడం వలన దాని యొక్క అది భగవానుడు తృప్తి చెందాడు. కాబట్టి మనకి ఏదైతే శక్తి ఉందో అది భగవంతుడి కోసం వినియోగిస్తూ ఉండాలి. తేజస్సు, తేజస్సు అంటే మన యొక్క ప్రభావం అన్నమాట. ఈ ప్రభావం కూడా భగవానుడిని ఆకర్షించగలగాలి. శారీరక బలము, పౌరుషము, బుద్ధి. ఇక్కడ పౌరుషం కూడా మనకు సహజంగా ఏంటంటే మనం ఎవరైనా ఏమన్నా సరే మనసు అహంకారపూరితమై ఉంటాం. ఈ పౌరుషం కూడా భగవాను కోసం చూపించుంటా ఉంటారు. అర్జునుడు, ఆంజనేయుడు వీరు ఎలా అయితే భగవానుడి కోసం వారి పౌరుషాన్ని వినియోగించారో అలాగా. బుద్ధి అంటే జ్ఞానం అన్నమాట, అంటే నియంత్రణ శక్తి కలిగింది. ఈ బుద్ధి కూడా నేను చాలామంది బుద్ధి, నేను మద్యం సేవించాను, ఎంత తగ్గ ఎంత బలవంతం చేసిన మొత్తం సిగరెట్ కాదు, మాంసం తిన్నాను, ఏం ఉపయోగం? సో నీ యొక్క బుద్ధి భగవంతుని చేరలేకుండా ఉన్నప్పుడు ఎన్నిటిని నియంత్రించినా సరే చివరిగా మృత్యువాత పడినప్పుడు ఆ బుద్ధి యొక్క ప్రభావాన్ని ఏది కలిగి ఉన్నటువంటి కాదు. సో నువ్వు నీ యొక్క బుద్ధి భగవానుని చేరగలిగేది ఉండాలి, దాన్ని బుద్ధి యోగం అంటారు. యోగ శక్తి అంటే ఇక్కడ చూడండి, ఈ అనిమ గరిమ ఇటువంటి శక్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శక్తులు కూడా భగవంతుని ఆకర్షించలేనప్పుడు ఇవన్నీ ఉపయోగం ఏముంటుంది అంటే ఇవన్నీ కూడా హనుమంతుడికి ఇవన్నీ ఈ శక్తులన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎవరి కోసం చూపిస్తున్నాడు? భగవంతుడి కోసం. సో ఈ శక్తులన్నీ కూడా భగవంతుని ఆకర్షించడమై ఉండాలన్నమాట. అంతేగాని ఏదో గాఢ విద్యను చూపించేలాగా ఈ జనాన్ని, ఈ సాధారణమైన జనాన్ని ఆకర్షించేలాగా ఉండకూడదు. మొన్న వాణి కలిగి ఉన్నను వాణిచే భగవాన్ని ప్రసన్నం చేయజాలకపోనని నేను తలంతులు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని ప్రసన్నం చేయలేరు. ఎందుకు? ఇవన్నీ భగవద్ విషయంలో ఉపయోగించి భగవానుడి కోసమే వినియోగించినప్పుడు అప్పుడు అవన్నీ కూడా భగవంతుని ఆకర్షిస్తాయి. ఇంకా కానీ అసలు కేవలం భక్తి యోగము చేత
ఆ దేవదేవుని సంతుష్టిని చేయగలడు. వృత్తి భక్తి యోగం అంటే నామాన్ని ఉచ్చరించడం ద్వారా భగవంతుడి కోసం పని. ఇప్పుడు ఏవేవైతే చెప్పారో ఇంద్రియాలు లేకపోతే మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా కృష్ణుడి కోసమే పనిచేసినప్పుడు దాన్నే భక్తి యోగం అంటారు అనమాట. ఈ భక్తి యోగం మాత్రమే కృష్ణుడిని ఆకర్షించగలదట, అంటే ప్రసన్నుడు చేసుకోగలదు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని ఎడ ప్రసన్నుడయ్యను. గజేంద్రుడు సహజంగా ఆయన ఒక జంతువు అంతే కదా, ఒక ఏనుగు. కానీ భక్తి చేయడం వలన భగవానుడు ఆకర్షితుడై వెంటనే ఆయన రక్షించడం కోసం వచ్చి రావడం జరిగింది. హరే కృష్ణ. శివ ప్రభుపాదికి జై.